ఒకవైపేమో ఎర్త్క్వేక్స్, మరొక వైపు చూసినట్టయితే హీట్ వేవ్స్, ఇంకోవైపు చూసినట్టయితే ఫ్లాష్ ఫ్లడ్స్, అన్కంటైనబుల్ వాటర్ ఫ్లో, ఇంకోవైపు చూసినట్టయితే ఫెమైన్, అసలు తినటానికి ఏమీ లేనటువంటి ఘోరమైన దయనీయమైనటువంటి పరిస్థితి. అసలు ఏం జరుగుతోంది అని ఒక్కసారి కనుక ఆలోచన చేసినట్టయితే ప్రకృతి ఏ విధంగా రియాక్ట్ అవుతోంది, ఎందుకు ఇన్ని రకాలుగా రియాక్ట్ అవుతోంది, ఎందుకు ఇంత వైవిధ్యభరితంగా ఉంది, అలాగే ఈ స్కేల్లో ఎందుకు ప్రకృతి రియాక్ట్ అవుతోంది, నేచర్స్ రియాక్షన్ ఎందుకు ఈ విధంగా ఉందంటే ఖచ్చితంగా ది ఆన్సర్ ఒకటే, మనిషి చేసే తప్పిదాలే, మానవ తప్పిదాలే. మ్యాన్స్ యాక్షన్స్ ఆర్ బీయింగ్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ బై ది నేచర్ అనేదే సమాధానంగా మనకు సైంటిస్టుల నుంచి కూడా తెలుస్తోంది. మనిషి చేసేటువంటి మనిషి యొక్క ప్రవర్తనే ఈరోజు ప్రకృతి ఈరోజు చూపించేటువంటి ఈ విపత్తులన్నిటి యొక్క రూపంలో ఒక హెచ్చరిక మనకి ఇస్తోంది. అదేంటి అంటే మనం చేసే మనం ఈరోజు ఎంగేజ్ అయ్యేటువంటి యాక్టివిటీస్ సరి అయినటువంటి డైరెక్షన్లో లేవు అని. మరి దీన్ని మనం సైంటిఫిక్ లాంగ్వేజ్లో ఈ అన్నిటి యొక్క పర్యవసానం ఏంటి అంటే ఇట్ ఈస్ ఆల్ డ్యూ టు క్లైమేట్ చేంజ్ అని మనం అంటాం. ఈ క్లైమేట్ చేంజ్ కానివ్వండి, ఇప్పుడు జరిగేటువంటి న్యాచురల్ డిజాస్టర్స్ కానివ్వండి, కెటాస్ట్రోఫ్స్ కానివ్వండి, వీటన్నిటి కారణం మనిషి వెళ్ళవలసినటువంటి రీతిలో వెళ్ళకపోవడమే. దీని గురించి మరింత వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ను ఎప్పుడైతే ఏర్పాటు చేసిందో 1992లో, అప్పటి నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాలైనటువంటి అధ్యయనాలు కొనసాగుతూ ఉన్నాయి. భారత్ కూడా ఎన్వైరన్మెంట్ విషయంలో చాలా యాక్టివ్ పార్ట్నర్గా యునైటెడ్ నేషన్స్ అన్ని ప్రోగ్రామ్స్లో కూడా ఉంది. మరి ఈ నేపథ్యంలో మనం చూసినట్టయితే క్యోటో ప్రోటోకాల్ అనేటువంటిది 1997లో తీసుకున్న నిర్ణయం, అలాగే అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ప్యారిస్ అగ్రిమెంట్ 2015లో తీసుకున్నటువంటి అగ్రిమెంట్. ఈ భూభాగంపై ఉన్నటువంటి టెంపరేచర్ లెవెల్స్ పెరుగుతున్నాయి, దాని ఎఫెక్ట్ ఇటు సముద్రాలపైన, అలాగే వాతావరణం పైన, అలాగే సంపూర్ణంగా ప్రకృతి పైన ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ఈ యొక్క గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ను తగ్గించాలి అనేటువంటి ఒక ప్రతిపాదనతో అన్ని దేశాలు కూడా ముందుకొచ్చాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం కాప్ అనేటువంటిది మీరు అందరూ కూడా వినే ఉంటారు. COP అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ అని. యునైటెడ్ నేషన్స్లో ఉన్నటువంటి దాదాపు అందరూ కూడా ఈ COPలో మెంబర్స్గా ఉన్నారు. భారత్ కూడా మెంబరే. అక్కడ కాప్ అనేటువంటిది ఏమంటే ఎవ్రీ ఇయర్ రివ్యూ చేయటం, అలాగే డెసిషన్ మేకింగ్ బాడీ కాబట్టి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అక్కడ ఇటువంటి అన్ని అంశాలు కూడా అధ్యయనం చేస్తూ ఉంటారు. ఈరోజు మనం అందరూ చూసాం వెనిజువేలాలో, అక్కడ దృశ్యాలు కూడా చాలా మనకు జరిగిన రియాలిటీని చూపిస్తూ ఉన్నాయి. అంటే బహుళ అంతస్తులు ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్నీ కూడా క్రంబుల్ అయిపోవడం, జనం అస్తవ్యస్తం కావటం, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి భారీ స్థాయి చూసినట్టయితే అక్కడ ఉన్న మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కూడా వెనిజువేలాలో చెప్తోంది దాదాపు 40,000 మంది మిస్సింగ్గా ఉన్నారు. ఇప్పటికీ అక్కడ ఉన్న ఎస్టిమేట్స్ ప్రకారం 200 to 300 డెత్స్ కన్ఫర్మ్ చేశారు. అలాగే నియర్లీ 5,000 పీపుల్ ఇంజూర్డ్గా డిక్లేర్ చేశారు. మరి ఎలా జరిగింది ఈ ప్రమాదం, ఈ కెటాస్ట్రోఫీ అంటే 2 డబ్లెట్ అని మనం అంటాం. 2 ఈ యొక్క ఎర్త్క్వేక్స్ వెంట రావటం వల్ల ఇంత ఘోరమైనటువంటి దారుణమైన ప్రమాదం జరిగిందని సమాచారం ఇచ్చారు. మరి ఆ మ్యాగ్నిట్యూడ్ కూడా ఎలా ఉందంటే రిక్టర్ స్కేల్లో 7.2 ఒకటి, 7.5 ఒకటి, అంటే చాలా పెద్దవి, అతిపెద్ద ఎర్త్క్వేక్స్గా మనం పేర్కొనవచ్చు. ఈ నేపథ్యంలో మనం ఒక్కసారి చూసినట్టయితే ఈ ఎర్త్క్వేక్స్ రావటానికి గల కారణాలు ఏంటి అని ఒక్కసారి ఆలోచన చేస్తే, ఈ భూమి ఎలా ఉంటుంది అని ఆ స్ట్రక్చర్ని ఒక్కసారి కనుక మనం ఆలోచన చేస్తే టెక్టోనిక్ ప్లేట్స్ అనేవి ఉంటాయి. అవి మ్యాగ్మా మీద అవి ఫ్లోటింగ్గా ఉంటాయి. కాబట్టి వీటిల్లో కొన్ని చాలా స్లోగా మూవ్ అవుతుంటాయి, కొన్ని ఏమో ర్యాపిడ్గా మూవ్ అవుతుంటాయి. అంటే యాక్టివ్గా కొన్ని, ఇన్యాక్టివ్గా కొన్ని ఉంటాయి. అలా యాక్టివ్గా ఉన్నటువంటి పార్ట్ పైన మోస్ట్ ఆఫ్ ది వెనిజువేలా, ఇప్పుడు ఈ యొక్క ఎర్త్క్వేక్ ఏదైతే ఏర్పడిందో ఆ ప్రాంతం అక్కడ ఉంది. కాబట్టి ఇంకొకటి సెకండ్ రీజన్ ఎందుకు ఇంత భారీ స్థాయిలో డ్యామేజ్ జరిగింది అని ఆలోచన చేస్తే
దాదాపు 15 నుంచి 20 కిలోమీటర్ల కింద నుంచే ఈ యొక్క ఎపి సెంటర్ ఉండటం, అంటే మామూలుగా ప్రమాదం అనేటువంటిది భూమి యొక్క చాలా లోతుల్లో కనుక ఏర్పడితే ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ అనేది లెసన్ అవుతూ డ్యాంపన్ అవుతూ మనకు సర్ఫేస్కు డ్యామేజ్ కూడా తక్కువ అవుతుంది. కానీ ఇది సర్ఫేస్కి చాలా దగ్గరగా ఉండటం వల్ల ఈరోజు చూస్తున్నాం ఇంపాక్ట్ అనేది ఎనార్మస్గా ఉంది, డివాస్టేటింగ్గా ఉంది. అలాగే ఎంత పెద్ద డిస్ట్రక్టివ్ కెటాస్ట్రోఫ్ ఇది అంటే అసలు మనం ఊహ చేయలేం. ఇన్ని వేల మంది డిస్ప్లేస్ కావటం, యావత్తు దేశం, అది కూడా ఎంటైర్ మనం చూస్తే క్యాపిటల్ సిటీ అయిన కరాకస్ కానివ్వండి, అలాగే లాగిరువా సిటీ కానివ్వండి, అలాగే మిగతా ప్రధానంగా ఉన్నటువంటి మక్యూడో కానివ్వండి, మిగతా అన్ని ప్రాంతాలు కూడా అఫెక్ట్ అయినాయనే మనకు తెలుస్తుంది. మనం ఒక్కసారి కనుక ఇమేజెస్ను బాగా చూస్తే ఆనవాళ్లే లేనటువంటి అనేక శిథిలాలు, అలాగే రబుల్ అని మనం అంటాం. అలాంటి ఒక దారుణమైన పరిస్థితిని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ ఎర్త్క్వేక్స్కు కారణం ఏంటి అని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు మనిషి తీసుకునేటువంటి నిర్ణయాలు ఎలా ఉన్నాయంటే అసలు నేచర్ కాన్షియస్నెస్ అనేటువంటిది బాగా తగ్గిపోయింది మనిషిలో. స్వప్రయోజనాలు, అలాగే వాళ్లకు ఎకానమీని ఇంప్రూవ్ చేసుకోవటం, అలాగే మనిషిలో కూడా క్యాపిటలిజం అనేటువంటిది విపరీతంగా పెరిగిపోవటం వల్ల ఒక ప్లానెట్ గురించి కానివ్వండి, సమాజం గురించి కానివ్వండి అలా పట్టించుకోకుండా కేవలం స్వార్థపూరితమైనటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవటం. ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ కూడా ఎలా ఉన్నాయంటే సాయిల్ టెస్టింగ్ కానివ్వండి, సైంటిఫిక్ పారామీటర్స్ ఏవి కూడా చూసుకోకుండా డీప్ డ్రిల్లింగ్ చేయటం, అలాగే హెవీ ఫౌండేషన్స్తో కన్స్ట్రక్ట్ చేసుకోవటం. అలాగే ఏదైతే అసలు ఈ యొక్క ఎర్త్క్వేక్ రావటానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. వాటిల్లో చాలా మటుకు కొన్ని న్యాచురల్ ఈవెంట్స్ అయితే చాలా మటుకు మ్యాన్ మేడ్ పారామీటర్స్గానే అభివర్ణిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మనం ఏదో డిస్టర్బెన్స్ అనేటువంటిది క్రియేట్ చేస్తున్నాం అనేది ఇప్పటికైనా ప్రజలు తెలుసుకోవాలి. కరస్పాండింగ్ ఇప్పుడు ఒకవైపు వెనజువేలా ఇలా ఎర్త్క్వేక్స్ అలాంటి ఉత్పాతాలతో బాధపడుతూ ఉంటే, ఇంకొక వైపు ఇప్పుడు ప్రపంచంలోనే మనం చూస్తే చాలా ఆసక్తికరమైనటువంటి సంఘటనల్ని మనం చూడవచ్చు. అదేంటి అంటే ఫ్రాన్స్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ది ఆల్మోస్ట్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ది యూరోప్ ఈస్ గ్రిప్డ్ బై హీట్ వేవ్, హీట్ డ్రోమ్ అని మనం అంటాం. దానికి కూడా ఒక కారణం ఉంది. ఆ హీట్ డ్రోమ్ ఒమేగా అని అంటున్నారు. ఆ ఒమేగా ఎక్స్పాన్షన్ వల్ల ఈరోజు ఈ హీట్ వేవ్ వచ్చిందని చెప్తున్నారు సైంటిస్ట్. దానికి కారణం ఏంటంటే ఒమేగాలో ఉన్నటువంటి మిడిల్ పార్ట్ హీట్ను ట్రాప్ చేయటం వల్ల అవుటర్ సర్ఫేస్ ఆ ఫ్రింజెస్ అంతా కూడా చల్లదనం ఉంటుంది, కానీ మధ్యలో మాత్రం దారుణమైన వేడి ఉంటుంది. అందువల్ల ఈరోజు యూరోపియన్ కంట్రీస్లో మనం చూసినట్టయితే టెంపరేచర్స్ 40 డిగ్రీస్ నుంచి 45 డిగ్రీస్ వరకు వెళ్ళాయి. ఇదొక రకంగా ఉంటే మనకు విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాం హెవీ అండ్ మ్యాసివ్ ఫ్లడ్స్ కూడా అరుణాచల్ ప్రదేశ్ ఇన్ ఇండియా. ఇప్పుడు ఒకవైపు వెనిజువేలా చూసాం, లాటిన్ అమెరికా, అలాగే మనం యూరోప్ చూసాం. ఇప్పుడు ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్లో ఈ మాన్సూన్ సీజన్లో కనీవిని ఎరుగనటువంటి ఆ ఉత్పాతం లాంటి వర్షం రావటం, ల్యాండ్ స్లైడింగ్స్, అలాగే వాటర్ లాగింగ్, అలాగే తీవ్రమైనటువంటి ప్రాణ నష్టం, అలాగే అక్కడ ఆస్తుల యొక్క నష్టం కూడా మనం చూస్తూనే ఉన్నాం. మరి అరికట్టలేనటువంటి వర్షాలు రావడానికి కూడా కారణాలు ఏంటి అని అన్వేషణ చేయాలి. ఇప్పుడు ఈ మూడే కాకుండా ఇంకొక కోణం కూడా ఉంది. ప్రపంచంలో సూడాన్ లాంటి దేశాల్లో ఈరోజు మనం చూస్తున్నట్టయితే యాజ్ ఆన్ డేట్ తీవ్రమైన క్షామం, కరువు, ఫెమైన్ అని మనం అంటాం. అసలు చిన్నపిల్లలకు కూడా సరైన ఆహారం ఇవ్వలేనటువంటి ఒక దారుణమైన దీనమైన పరిస్థితి అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే సంక్షోభం అక్కడ ఉంది. మరి వీటన్నిటినీ ఒక్కసారి కనుక మనం ఈ 4 ఈవెంట్స్ని కనుక స్టడీ చేస్తే ఎర్త్క్వేక్స్, ఇప్పుడు ఎర్త్క్వేక్స్ అనేది దే ఆర్ నాట్ లిమిటెడ్ ఓన్లీ టు వెనిజువేలా. ఈసారి వచ్చినటువంటి ఈ ఎర్త్క్వేక్ వెనిజువేలానే కాకుండా దాని ప్రకంపనలు బ్రెజిల్లో కూడా ఉన్నాయి, జపాన్లో కూడా ఉన్నాయి, ఈవెన్ నేపాల్లో కూడా మైనర్ ట్రెమర్స్ వచ్చాయని చెప్పారు. కాబట్టి ఇవన్నీ మనం గమనిస్తే ఎర్త్క్వేక్స్ ఒకవైపు, హీట్ వేవ్స్ ఇంకోవైపు, అలాగే మనం ఇంకోవైపు చూస్తే అన్కంటైన్డ్ ఫ్లడ్స్ ఇంకోవైపు, అలాగే ఎక్స్ట్రీమ్ ఫెమైన్ ఇంకోవైపు. అసలు మన ప్లానెట్ యొక్క హెల్త్ ఎందుకు ఇలా డేంజరస్గా మారిపోయింది, ఎంత టెరిబుల్గా మారిపోయింది అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. మా దేశంలో ఈ పరిస్థితులు ఉన్నాయి, మీ దేశంలో ఈ పరిస్థితులు ఉన్నాయి, ఇంకా
మా రాష్ట్రంలో ఇలా ఉంది, మీ రాష్ట్రంలో ఇలా ఉంది అని అనుకునే రోజులు పోయాయండి. ఇప్పుడు ప్రస్తుతం మనమంతా కూడా ప్లానెట్ యొక్క హెల్త్ గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది, ఆవశ్యకత ఉంది. మనిషి తీసుకున్నటువంటి నిర్ణయాలు, అలాగే ఈ జియో పొలిటికల్ డెసిషన్స్ ఏదైతే ఉంటాయో ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నట్టే 4-5 సంవత్సరాలు బట్టి యుక్రెయిన్ అండ్ మాస్కో ఆర్ హెడ్ ఆన్ విత్ వార్. అలాగే మనం చూసాం, ఒక వార్ ఆగింది అని అనుకున్నాం, అంటే ఇజ్రాయెల్ ప్యాలెస్టైన్ వార్ ఆగింది అని, ఎంత మారణహోమం అది ఆగింది అని అనుకునే లోపలనే మళ్ళీ ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా ఇరాన్తో యుద్ధానికి వెళ్ళాయి. మరి ఆ యుద్ధం కూడా ఇప్పుడు ప్రస్తుతం శాంతి ప్రతిపాదన అనేటువంటిది ఒక టెంపరీ రిలీఫ్తో ఆగింది. ఈ మధ్య కాలంలో ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా బుర్కినా ఫాసో, అలాగే నార్త్ మాలి, అలాగే సూడాన్, ఇక్కడంతా కూడా యుద్ధాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఇజ్రాయిల్ లెబనాన్ మధ్య ప్రాక్సీ వార్ అనేటువంటిది కొనసాగుతూనే ఉంది. మరి ఈ నేపథ్యంలో బయో హజార్డ్స్, కెమికల్ వెపన్స్, అలాగే అక్కడ వాడేటువంటి ప్రమాదకరమైనటువంటి ఈ అమ్యునిషన్ ఏదైతే ఉందో, ఇంకా న్యూక్లియర్ మెటీరియల్ కూడా వస్తే అది ఇంకా దారుణంగా మారిపోతుంది. హిరోషిమా, నాగసాకి మనందరికి గుర్తుండే పోతుంది. కాబట్టి ఇలాంటి ఎండ్లెస్ వార్స్, అలాగే విపరీతమైనటువంటి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, వాటి వల్ల కూడా లేయర్స్ దెబ్బతింటున్నాయి. వాటర్ డ్రై అప్ అయిపోతుంది. ఈ లేయర్స్ దెబ్బతింటానికి కారణం ఏంటంటే విపరీతంగా ఆ వాటర్ టేబుల్ని ఎప్పుడైతే మనం డిస్టర్బ్ చేస్తామో ఆ లేయర్స్ అనేటువంటివి మెల్లగా ఒక ప్రెషర్కి గురి అవుతాయి. ఆ ప్రెషరే ఈరోజు ఎర్త్క్వేక్గా కూడా వచ్చే అవకాశం ఉంది అని సైంటిస్ట్ చెప్తున్నారు. కాబట్టి అసలు ప్రాథమికంగా మనిషికి ఒక అవగాహన అనేటువంటిది ఉండాలి. మనం ఏదో అంటే స్థిరంగా ఉన్నటువంటి ఒక ఎలిప్టికల్ షేప్డ్ ఒక బాడీనో, లేకుంటే ఇట్స్ ఎ నియర్ సర్కిల్ అనో మనం అనుకోవటానికి వీల్లేదు. వీఆర్ ఫ్లోటింగ్ ఆన్ ఏ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్స్. ఆ సీస్మిక్ ఇవి ఉంటాయి కదా, వాటిపై ఫ్లోట్ అవుతూ ఉన్నాం. టెక్టోనిక్ ప్లేట్స్ అని అంటాం. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ ఫ్లోటింగ్ ఓవర్ ద టెక్టోనిక్ ప్లేట్స్. మరి ఆ అవగాహనతో కనుక మనం ప్రారంభం చేస్తే ఖచ్చితంగా రెసిడెన్షియల్ యాక్టివిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంటల్ యాక్టివిటీ, అలాగే ఈ యొక్క గ్యాస్ ఎమిషన్స్ రిలీజ్ గురించి, అలాగే మనం మిగతా ఇప్పుడు ఈ కార్బన్ ఫుట్ ప్రింట్ గురించి, ఓషన్ హెల్త్ గురించి, అలాగే మౌంటైనస్ ఎక్స్ప్లాయిటేషన్స్ గురించి, వీటి గురించి అవగాహన మనకు కలుగుతుంది. మనిషి తీసుకునే నిర్ణయాలు ఎంత అసంబద్ధంగా, ఎంత ప్రమాదకరంగా ఉన్నాయంటే యావత్తు ప్రకృతిని కూడా అతను బంధించాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ప్రకృతి మనకు ఆల్రెడీ సంకేతాలను ఇస్తోంది. ఇప్పుడు మనం స్టడీ చేసిన ఇవే కాకుండా ఇంకా అనేక రూపాలుగా మనకు ప్రకృతి సంకేతాలను ఇస్తోంది. ప్లానెట్ యొక్క హెల్త్ దెబ్బతింటోంది. ఈవెన్ అప్పర్ లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఆర్ గెటింగ్ స్పాయిల్డ్, ఈవెన్ దే ఆర్ నాట్ స్పేర్డ్. మరి ఈ విధమైనటువంటి ఒక సంకేతం ఇచ్చినప్పుడు వెంటనే మనం వీ షుడ్ లిజన్ టు ది వాయిస్ ఆఫ్ ది నేచర్ ఇచ్చే సందేశాలని మనం అర్థం చేసుకునే ఒక స్థితిలో ఉండాలి. అర్థం చేసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేసే దిశగా మనం అందరూ కూడా ప్రయత్నం చేయాలి. ఎందువల్ల అంటే ఈ ఉత్పాతాలు మనకు నేచర్ ఈరోజు జస్ట్ శాంపుల్స్ లాగా చూపిస్తోంది. కాబట్టి హ్యూమన్ కైండ్ ఈ ప్లానెట్పై నిలబడి ఉండాలి, స్థిరంగా ఉండాలి అంటే ఖచ్చితంగా మనం అందరూ కలెక్టివ్గా, ఈ దేశం ఆ దేశం అని కాకుండా అన్ని దేశాలు కూడా ఖచ్చితంగా ఒక యూనిఫైడ్ థింకింగ్ ప్యాటర్న్లోకి రావాలి. అలాగే సింక్రనస్గా ఈ నేచురల్ యాక్టివిటీని, నేచర్ రిలేటెడ్ యాక్టివిటీస్ని, పొల్యూషన్ను ముఖ్యంగా కంట్రోల్ చేయగలగాలి. వీ హ్యావ్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, ఎయిర్, వాటర్, విండ్, వాట్ నాట్, ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ పొల్యూటెడ్. కాబట్టి ఫస్ట్ పొల్యూషన్ అనేటువంటిది మన మైండ్లో ఉంది. కాబట్టి మనిషి తనకు మితిమీరినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగా ఆ మైండ్ పొల్యూషన్ తగ్గించుకొని హీ హ్యాస్ టు రిస్ట్రైన్ హిమ్సెల్ఫ్. అసలు ఈ ప్లానెట్ హెల్త్ బాగుండాలి అంటే మన ఫ్రేమ్వర్క్ ఏంటి, మనం ఎంతలో మన పర్మిసిబుల్ లిమిట్ ఏంటి అని తెలుసుకోవాలి. అప్పుడు డెఫినెట్గా ది హెల్త్ ఆఫ్ ది ప్లానెట్ విల్ ఇంప్రూవ్. అండ్ డెఫినెట్లీ మనం ఇప్పుడు ఈరోజు ఏదైతే ఒక నెగటివ్ సిగ్నల్స్ మనం చూస్తున్నామో, ఈ ఉత్పాతాలన్నీ కూడా నెగటివ్ సిగ్నల్సే.
అలాంటి నుంచి ఆ దశ నుంచి మనం పాజిటివ్ సిగ్నల్స్ చూసేటువంటి రోజులు కూడా వస్తాయి. ఎందువల్ల అంటే మనం పాజిటివ్గా ముందుకు వెళ్ళి నేచర్కు అనుగుణంగా ఎంతెంత ప్రవర్తిస్తూ ఉంటామో డెఫినెట్లీ విల్ సీ ది పాజిటివ్ సిగ్నల్స్ ఆల్సో. కాబట్టి ఎవ్రీ వన్ హ్యాస్ టు వేకప్. ఆల్రెడీ ది టైమ్ ఇస్ రన్నింగ్ అవుట్. కాబట్టి ఈరోజు చూసారా మ్యాసివ్ డిస్ట్రక్షన్ జరిగింది. వీ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆదుర్ద కానివ్వండి, అక్కడ జరిగిన ప్రాణ నష్టం వీటిని మనం అర్థం చేసుకోగలం. ఇలాంటివి జరగరాదు, రికర్ కారాదు అంటే ఖచ్చితంగా మనమందరూ కూడా నేచర్కు అగెయినిస్ట్గా వెళ్ళేటువంటి పాలసీస్ని విరమించుకోవాలి. ఖచ్చితంగా వీ హ్యావ్ టు ట్రావెల్ అలాంగ్ విత్ నేచర్. థ్యాంక్ యూ.